సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు పిలిచినా కూడా నేను పలకను తల్లి. ఎందువల్లంటే నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను. ఎందువల్ల అనేది కూడా నీకు తెలియాలి కదా. నీకు తెలుసు తల్లి నేను ఎందుకు కోపంగా ఉన్నాను అనే విషయం అనేది నీకు తెలుసు. కానీ నేను నీకు తెలియచేస్తున్నాను, నువ్వు మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి తప్పు అనేది చేయనేకూడదు అనడం కోసం నేను ఇప్పుడు నీకు తెలియచేస్తున్నాను తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. ఏంటి బాబా ఎందుకు పిలిచినా కూడా పలకను అని చెబుతున్నారు? మనం ఏం తప్పు చేశాము, మన మీద కోపంగా ఉండడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా అండి కానీ ఈ గురువు గారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి. 2 months బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు. దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు. సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను. అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది. అందువల్ల నేను మీకు చెబుతున్నానండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష సమస్యలు, ప్రత్యేకంగా వశీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఇంకా ఈరోజు బాబా చెప్పబోయే మాటలు ఏంటో విందామండి. సాధారణంగా అండి బాబా మనం ఎన్ని తప్పులు చేసినా కూడా బాబా మనల్ని క్షమించగలిగే గుణం అనేది ఉంటుంది. బాబా మన మీద కోప్పడే వాళ్లే కాదు, మన చేసిన తప్పుల్ని సరిచేయాలి అని మనకి మళ్ళీ మళ్ళీ కూడా హెచ్చరిస్తూ ఏవైనా విషయాలు తెలియచేస్తూనే ఉంటారు. కానీ మనతో మాట్లాడకుండా పలకకుండా ఉండరు కదా. ఏంటి మేడం మీరు ఇలా అంటున్నారు? బాబా నాతో పలకట్లేదు, మీతో మాట్లాడను అని అంటున్నారు, కోపంగా ఉన్నానని ఎందుకు అంటున్నారు అని అంటే గనక ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మనం తెలుసుకుందామండి. ఏంటి అని అంటే, ఎవరినైనా కూడా అండి మన ఇంటికి రమ్మని పిలిస్తేనే వస్తారండి. అలా పిలిచిన వాళ్ళని మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి కానీ లేదంటే ఒక ప్రత్యేకత వాళ్ళకి ఇచ్చి చాలా ప్రేమతో పలకరిస్తేనే కనుక వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలా ఒక భక్తురాలు ఏం చేశారనంటే, బాబా కూడా అంతేనండి. ఎవరమైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా, వచ్చి చూడండి, మా ఇంటికి రండి, చాలా రోజులైందని చెప్పి పిలుస్తూ ఉంటాం. అలా పిలవకుండా ఎవరింటికైనా వెళతామో మనం వెళ్ళం. అలాగే మనకి బాబా అంటే చాలా ఇష్టం. అలాంటిది బాబాని కూడా మన ఇంటికి రమ్మని పిలవాలండి. అలా పిలిచిన తర్వాత బాబా మనతోటి ఉన్నారు కదా, బాబా ఎప్పుడు నాతోటే ఉన్నారని బాబాని నెగ్లెక్ట్ చేయటం, బాబాని పట్టించుకోకపోవటం అలాంటి విషయాలు అనేవి మనం చేయకూడదు. అంటే ఏం చేయాలక్క, ఎందుకు బాబా కోపంగా ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అంటే అండి బాబా ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్నే లేవగానే మామూలుగా అందరూ చాలామంది భక్తులు చెబుతున్న ఒక విషయం ఏంటి అని అంటే, అక్క నేను పొద్దున్నే లేవగానే బాబాతో మాట్లాడతాను, నేను కాఫీ టీ తాగినప్పుడల్లా బాబాకి ఇస్తూ ఉంటాను, బాబా దగ్గర పెడుతూ ఉంటాను, ఇంకా భోజనాన్ని కూడా బాబాని పిలుస్తూ ఉంటాను, అలా అందరితో మాట్లాడుతూ ఉంటాను. ఒకరోజు అండి ఇలాగే ఆ భక్తురాలు ఏం చేసింది అని అంటే, బాబా మీద కోపంతో, బాబా ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి బాబా, మీరు ఎన్నోసార్లు నేను ఈ సమస్య గురించి మీకు చెబుతూ ఉన్నాను, తనకి ఒక సమస్య ఉందండి, ఆ సమస్య గురించి బాబాతో మాట్లాడుతూ ఉన్నా కూడా బాబా అన్ని విషయాలు చెబుతూ ఉన్నాను, ఈ సమస్య గురించి ఎందుకు నాకు పరిష్కారం అనేది చూపించడం లేదు, నాకు చాలా కోపంగా ఉంది బాబా, మీతో మాట్లాడను, వెళ్ళిపోండి, నాతో మాట్లాడొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి, మీతో మాట్లాడను అని చెప్పేసి బాబాని వెళ్ళిపోమని చెప్పిందండి ఆ భక్తురాలు. ఎవరమైనా అండి ఎలాంటి వాళ్ళైనా పిలిస్తేనే ఎలా అయితే వస్తారో అలాగే నువ్వు వెళ్ళిపో అని అంటే కనుక ఎవరికైనా ఎంత బాధగా ఉంటుందండి. అలాగే మన బాబా కూడా అండి, ఒక్కసారి బాబాని మనం వెళ్ళిపో అని చెప్పి పిలిస్తే, వెళ్ళిపోమని అన్న తర్వాత మళ్ళా పిలిస్తే వస్తారా, మళ్ళా పిలిస్తే పలుకుతారా? ఎందుకు ఆ భక్తురాలు అలా అన్న తర్వాత బాబా కోపంగా ఉండకుండా ఏం చేస్తారండి? అందుకని బాబా అంటున్నారనమాట, ఒకసారి ఏమైంది అని అంటే ఇలా కోపంలో తనతో అనేసిందండి, బాబాతో అనేసింది, బాబా ఇంకెప్పుడు నాతో మాట్లాడద్దు, నా ఇంట్లోంచి వెళ్ళిపోండి బాబా, మీకు నా మీద ప్రేమ అనేది లేదు అని ఒక అధికారం అంటే ఒక ప్రేమతో, మర్యాదతో, గౌరవంతో, ఒక మనకి చనువు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళతోటే మనం అలా మాట్లాడుతూ ఉంటాం. ఆ బాబా మీద ఆ భక్తురాలికి చాలా ప్రేమ ఎక్కువ. అలాంటప్పుడు అలా అనేసిందండి.
అనేసేసరికి అది ఒక తప్పని తను తప్పు చేసిందని తనకు తెలియదు. ఇంకా తర్వాత అండి ఎప్పుడు కూడా బాబాతో మాట్లాడుతూ ఉన్న ఆ మనిషికి, ఆ భక్తురాలికి ఇంకా బాబా తనతో మాట్లాడటం లేదని ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. ఈరోజు బాబాతో నేను ఈ సమస్య చెప్పాను, సంతోషమైనా కష్టమైనా సరే మనం బాబాతో చెబుతూ ఉన్నాం. కానీ ఈరోజు బాబా దగ్గర ఎలాంటి ఒక ఇది లేదే, ఎందుకు బాబా ఇలా అంటున్నారు అని చెప్పేసి తను ఆలోచించిందండి. ఆలోచించినప్పుడు తనకి ఒకరోజు బాబా కళ్ళలో కనిపించి, అమ్మా నీతో మాట్లాడను, నువ్వు పిలిచిన పలకను, నీ మీద చాలా కోపంగా ఉన్నాను అని. అప్పుడు తనకు అనిపించిందండి, అయ్యో నేను కోపంలో అనేసాను, నువ్వు పిలిచినా కూడా నేను రాను అని. అంటే అండి ఎప్పుడైతే మనం వెళ్ళిపోమన్నామో బాబా అప్పటి నుంచి కూడా తన దగ్గర మాట్లాడకుండా ఉన్నారు అని చెప్పేసి తను అనుకుంటూ బాధపడుతూ ఉందండి. అలాగా ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ తప్పులని సరిచేసుకోవడానికి కూడా బాబా ఒక పరిష్కారాన్ని ఆవిడకి చెప్పారండి. ఎప్పుడు కూడా ఎవరినైనా సరే అండి, మనుషులనైనా సరే కోపంలో నా ఇంట్లోంచి వెళ్ళిపో, నా ఇంట్లో ఉండొద్దు, నా ఇంటికి రావద్దు అని చెప్పేసి ఎవరినైతే మనుషుల్ని అని అన్నామో ఆ ఒక్క మాట వాళ్ళు నువ్వు ఎంత బతిమిలాడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత సారీ చెప్పినా కూడా మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఆలోచిస్తారండి. అలాంటిది భక్తుడు బాబా మన భక్తులమైనా కూడా బాబాకి కూడా ఆయన కూడా ఒక మనిషేనండి. మనిషిలాగానే ఆయనకి ద్వారకామాయిలో ఉంటూ మనందరికి ఒక ఫ్రెండ్ లాగా, గురువు లాగా ఉన్న ఆ మనిషిని ఒకసారి ఇలా అనేసరికి ఆయన ఎంత బాధపడి ఉంటారు. అయినా సరే ఇలాగా తనకి తెలుసో తెలియకో తప్పు చేస్తే కనుక క్షమించగలిగే గుణం అనేది బాబాకు ఉంది కాబట్టి బాబా దగ్గరికి వెళ్ళి బాబా కాళ్ళ మీద పడి, అయ్యో బాబా నన్ను క్షమించు తండ్రి, నేను కోపంలో నా సమస్యను తీర్చలేదు అన్న కోపంలో నేను మాట జారాను బాబా, నన్ను క్షమించండి బాబా, నా ఇంటికి రండి బాబా, నాతో మాట్లాడండి బాబా అని చెప్పి తను ఎన్నోసార్లు బాబా దగ్గరికి వెళ్ళి పలికినా కూడా బాబా పలకలేదండి. కానీ ఒక్కరోజు మటుకు బాబా కలలో కనిపించి, తల్లి నీ మీద నాకేం కోపం లేదు, కానీ నీ మీద ఉన్న కోపం పోవాలి అని అంటే కనుక నేను చెప్పినట్టుగా ఒక 3 రోజుల పాటు ఇలా గనక నువ్వు ఉండగలవా అని చెప్పి బాబా తనని అడిగారండి. ఏంటి, ఎందుకు ఏమంటుకుతున్నారు బాబా? అయ్యో బాబా మీరు చెప్పండి, మీరు నాతో మాట్లాడాలి, నా ఇంట్లో ఎప్పట్లాగానే నాతోనే ఉండాలి, అందుకోసం నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను బాబా అని చెప్పి బాబాని అడిగిందండి. అడిగినప్పుడు బాబా చెప్పారనమాట, అమ్మ 3 రోజుల పాటు నువ్వు కనుక ఎవరితోటూ గొడవ పడకుండా, ఎవరిని కూడా బాధపడేలాగా ఒక్క మాట కూడా అనకుండా చక్కగా అందరితోటి కూడా నువ్వు చక్కగా నవ్వుతూ పేలుతూ ఉండాలి అని చెప్పి బాబా తన దగ్గర ప్రామిస్ తీసుకున్నారండి. ఇది అక్షరాల నిజమండి. ఎప్పుడైతే కనుక ఒక 3 రోజుల పాటు మనం ఎప్పుడు చెరుబుర్లాడుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, అలా కోప్పడకుండా ఒక 3 రోజుల పాటు ఎవరితో అయినా సరే ఎలాంటి మనకి ద్వేషించే వాళ్ళైనా సరే, అంటే మన శత్రువులు ఎదురుపడినా కూడా వాళ్లతో నువ్వు తగాదాలకు వెళ్లకుండా చక్కగా చిరునవ్వుతో సమాధానం చెబుతూ హ్యాపీగా నువ్వు గనక ఈ 3 రోజులు గనక ఉండగలిగితేనే నేను నీ ఇంట్లోకి అడుగు పెడతాను అని చెప్పి బాబా అన్నారండి. ఎప్పుడైతే ఈ బాబా ఇలాంటి ఒక మాట అడిగారో తనకి అసలు మా ఒళ్ళంతా కూడా జల్దరించేసిందండి. అయ్యో బాబా నేను ఎందుకు అలా అడిగారు, తను ఎప్పుడు కూడా కోపడుతుందని, అందరితోటి కూడా మాటలు వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడేస్తుందని తనని మార్చటం కోసం, తను ఎప్పుడు కూడా ఇలా ఇంకా ఎవరి దగ్గర ప్రవర్తించకూడదు అని బాబానే కోప్పడి బాబాతోటే మీరు వెళ్ళిపోండి బాబా, నా దగ్గరికి రావద్దు, మాట్లాడద్దు అని అంది కదా. అలాంటప్పుడు మామూలు మనుషులతో కూడా తను ఇలాగే ఉంటుంది, తన పద్ధతి మార్చాలి అనటం కోసం బాబా ఆవిడ దగ్గర నుంచి ఇలాంటి ఒక మాటను తీసుకున్నారండి. అయ్యో బాబా ఖచ్చితంగా బాబా ఈ 3 రోజుల మట్టుకే కాదు, ఇహ నుంచి నేను ఇలాంటి పద్ధతిలో నడవడానికి నేను ప్రయత్నిస్తాను తండ్రి అని చెప్పి బాబా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిందండి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సరిచేసుకోగలిగితే నిజంగా బాబా మనల్ని వదిలి వెళతారా? అసలు ఎందుకు ఇలాంటి వెళ్లాల్సిన అవసరం అనేది ఎందుకు తెప్పించుకోవాలి మనం? ఆయన మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరండి. మనల్లో ఉన్న మార్పు తీసుకురావడానికి, మనలో ఏదైతే కనుక చేయకూడని ఒక తప్పు చేస్తున్నామో అలాంటి తప్పులు సరిచేయటం కోసమే బాబా ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట మనతోటి. ఇంకా ఇది అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.